గ్యాలరీకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ముఖ్యంగా మనకి గుంటూరు జిల్లా అనేటప్పటికీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక గుండెకాయ లాంటి రాజకీయం ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి నడుస్తూ ఉంటుంది. మనం మార్చి 14, 2018లో ఆవిర్భావ సభ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గుంటూరుకు సంబంధించి వేరే వేరే జిల్లాల్లో ప్రజా పోరాట యాత్రలు చేస్తున్నప్పుడు గుంటూరు జిల్లాలో వచ్చి కార్యక్రమం అనేది ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అనేది జరగలేదు. ఇవాళ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడాను ఈ సమావేశం కోసం చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం పవన్ కళ్యాణ్ మీటింగ్ అనేటప్పటికీ గుండెల నిండా ధైర్యం నింపుకున్నటువంటి జన సైనికులు యువత 35 సంవత్సరాలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు. మనం ఈసారి గుంటూరులో ప్రత్యేకత ఏంటంటే ఈ సభకి మహిళలకి ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశాం. ఎవరికి మహిళలకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. మహిళలంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి ప్రేమ. సో అందుకోసమని మన ఈ సభలో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండాలి, మీరు వాళ్ళ బాధ్యత తీసుకోండి అని చెప్పారు. దానికోసం మహిళలకు ఏర్పాటు చేశాం. అలానే కొంచెం వృద్ధులు వయసు మీరిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడాను ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఎల్ఈఎం గ్రౌండ్స్ లో వాళ్ళ కోసం గ్యాలరీ ఏర్పాటు చేశాం. ఈ సమావేశం రేపు జరగబోయేది ఆఫీస్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఆఫీస్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు రావడానికి ప్రత్యేక మార్గం ఇక్కడ ఎంట్రీ సపరేట్ గా పెట్టాం. సామాన్య ప్రజలు వచ్చేంత వరకు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ద్వారం ద్వారా సామాన్య ప్రజలందరూ కూడా వస్తారు. ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు జరగబోయేటటువంటి ఈ సమావేశం అతి ముఖ్యమైన సమావేశం. ఒకటి గుంటూరు జిల్లా సమస్యల మీద ఒకటి శంఖారావం అయితే రేపు ఇక్కడ జరగబోయే సభ మీరు చూశారు. గత 10 రోజుల నుంచి ఒక అలానే తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ ఈ గుంటూరు సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మెసేజ్ ఇస్తారు. మాకు ఎలాంటి పొత్తులు ఉండవు, మేము తెచ్చినంత వామపక్షంతో ఏదైతే గత సంవత్సర కాలం నుంచి మేము ఇక్కడ ప్రజా పోరాటం చేస్తా ఉన్నామో ప్రజల తరఫున అదే సిద్ధాంతాల మీద మేము ఎన్నికల్లో 175 స్థానాల్లో వామపక్షాలతో కలిపి మనం ఇక్కడ పోటీ చేస్తామనేటువంటి మెసేజ్ ఇటు నుంచి ఖచ్చితంగా వెళ్తుందని చెప్పని స్త్రీలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మేము మహిళలకి అలానే కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సభలో మీకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. పవన్ కళ్యాణ్ గారు ఇలా వస్తున్నారు, మన సమస్యల గురించి మాట్లాడతారు. మీరందరూ కూడా వచ్చి ఇందులో భాగస్వాములు అవ్వండి. ఇక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ 3 గ్రౌండ్స్ లో మా నాయకులు అందరూ కూడా ఏర్పాట్లు చేశారు. చాలా చక్కగా నిర్వహించుకున్నాం. ఇదంతా కూడా చాలా ఆర్గనైజ్డ్ గా ఉన్నటువంటి సైనికుల్లాగా పనిచేయడానికి మా వాలంటీర్స్ దాదాపు 1000 మంది వాలంటీర్స్ తయారు చేసుకున్నాం. ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసిన దగ్గర నుంచి సార్ వచ్చే మార్గం వాలంటీర్స్ ఉంటారు. సభ మొత్తంలో కూడా మహిళలకు సంబంధించిన గ్యాలరీ, కొంచెం వృత్తికి సంబంధించిన గ్యాలరీలో కూడా వాలంటీర్స్ ఉంటారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే కార్యక్రమాలు హరీష్ భాయ్ గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు మన గుంటూరు జిల్లాకు సంబంధించిన సంస్కృతి, మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నృత్యాలు, గేయాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, రేపటి ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా సిద్ధం చేశారో యువతకు ఎవరు పిలుపునిస్తున్నారు? ఇవాళ ప్రపంచాన్ని చూసి జనసేన పార్టీ యొక్క ఉద్యమం చూసి పార్టీ రోజులోనికి ప్రజలకి ఆధార ప్రోత్సాహం చూసి ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ నిద్రలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అధినేత ఇప్పుడు కోట్లాది మంది భగవంతుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు గుంటూరు తరుణంలో ఆయన అభిమానులు కానీ, ఆయన ఫ్యాన్స్ కానీ, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులతోటి వాళ్ళు శక్తిలో కడుపుకుని తమ ప్రియ నాయకుడికి ప్రేమతోటి అభిమానంతో ఆహ్వానం కలగడానికి వాళ్ళు చేసే అంటే ఇటు అధికార పార్టీ ప్రపంచాన్ని చూసి అభిమానాన్ని చూసి తట్టుకోలేక భయపడిపోయి ఇవాళ అవాంతరాలు కల్పించేటువంటి చర్యలు చేస్తా ఉన్నారు. ఇప్పుడే మేము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ధర్నా కూర్చుని